హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. పచ్చి రొయ్యలు గోంగూర. ఈ నేనైతే ఎండి మిరగాయల పేస్ట్ వేసి చేశానండి. ఈ పచ్చి రొయ్యల గోంగూర 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఈ పచ్చి రొయ్యలు గోంగూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. చూడండి, ఇప్పుడైతే నేను ఎలా తయారు చేశానో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక 2 కట్టల వరకు గోంగూర తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కళాయి తీసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఒక 10 దాకా పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసేసుకుందామండి. మీరు మీ ఇంట్లో ఎలా తయారు చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. తర్వాత పండుగా ఉండే టమాటాలని కూడా తీసుకున్నాము. నేను 3 తీసుకున్నానండి. 3 తీసుకొని ఇలా కట్ చేసి వేస్తున్నాను. చూడండి. తర్వాత గోంగూర బాగా శుభ్రంగా కడుక్కొని గోంగూరని కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇలా ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుందండి. స్టవ్ అయితే వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందామండి. మూతనైతే పెట్టేసుకుందాము. పెట్టేసుకొని చక్కగా ఇలా ఉడికించుకుందామండి గోంగూరని. చూడండి, చక్కగా ఇలా ఉడికితే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చి రొయ్యలు గోంగూర. నేను ఎండుమిరపకాయల పేస్ట్ వేసి చేశానండి. 2-3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. చూడండి, తర్వాత పచ్చి రొయ్యలు తీసుకున్నానండి. ముందుగానే ఉడకబెట్టుకున్నాను. చూడండి, ఎండుమిరపకాయలు అయితే తీసుకొని నేను నీళ్ళలో నానబెట్టుకున్నానండి. పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక కళాయి తీసుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి. 2-3 టీ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుంది. ఈ గోంగూరలో ఆయిల్ ఎక్కువగానే ఉంటే పచ్చి రొయ్యల గోంగూర చాలా బాగుంటుందండి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసి వేసేసుకుందాము. వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఉడకబెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకుందామండి. వేసేసుకొని చక్కగా మగ్గించుకుందామండి. చూడండి, తర్వాత మిక్సీలో వేసిన పేస్ట్ని ఎండుమిరపకాయల పేస్ట్ వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకొని ఉడికించుకుందామండి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకుందాము. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందామండి. వేసుకొని చక్కగా మగ్గించుకుందామండి. ఒక్కసారి మీరు ఎండుమిరగాయల పేస్ట్ వేసి చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందాము. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుందామండి. చక్కగా ఉడికించుకుందాము. తర్వాత ఈ గోంగూరనైతే మెదుపుకుందామండి. మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇలా మెదుపుకుందాము. చూడండి, ఇలా మెదుపుకుంటే సరిపోతుందండి. చూడండి, మెత్తగా అయిపోయింది. మెదుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత చూడండి, కర్రీ అయితే ఉడికిపోతుంది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. వేసుకొని చక్కగా కలుపుకుందాము.
మూతనైతే పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా మగ్గించుకుందామండి. రొయ్య కూడా చక్కగా ఉడికిపోతుంది. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. తర్వాత గోంగూరనైతే వేసేసుకుందాము. మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఎండుమిరపకాయల పేస్ట్ వేసి ఇలా గోంగూర రొయ్యలు చేసుకోండి. చాలా బాగుంటుందండి. 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుంది. అస్సలు పాడవదండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి మొత్తం కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్.